ఓం గం గణాధిపతయే నమః. ఓం శం ప్రత్యంగిరాయే నమః. ఓం గ్లౌం వారాహ్యే నమః. ఓం హ్రీం సకల సిద్ధగురుదేవతాభ్యో నమో నమః. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. సర్వం శ్రీ 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 వారాహి సమేత అధర్వనా భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి దేవత చరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. శ్రీ 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 వారాహి సమేత అధర్వనా భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠం, కదిరి, సున్నపుగుట్ట తాండా, రింగు రోడ్డు దగ్గర. ఫోన్ నంబర్ 9490444196. పీఠం నుంచి ఈరోజు మరొక అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ వీడియోని మీరందరూ కూడా చూసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయడం వలన మీతో పాటి పలువురికి వారి జీవితాలను ఉద్ధరించినటువంటి వారిగా వెలుగుతారని మనస్ఫూర్తిగా కోరుతూ, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఆ మహాతల్లి ప్రత్యంగిరా పరమేశ్వరి, వారాహి, సర్వదశమహా విద్యాదేవి దేవతలందరూ కూడా మీ ఇంట వెంట జంట ఉండి ఎల్లప్పుడూ కూడా సర్వ సౌభాగ్యములను, అష్టైశ్వర్య ధనకనక వస్తువాహనములు కూడా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక మహోన్నతమైనటువంటి విషయమును ఈరోజు మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇందాక మనము చివరి వీడియోల్లో షట్కర్మల గురించి మాట్లాడుతూ ఉన్నాం. వాటిలో విద్వేషణం గురించి కొంత విషయాన్ని మీ అందరికీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈ 2 రోజుల నుంచి కూడా అందులోనే తంతులోనే భాగమైనటువంటి మిగిలినటువంటి విషయాలను గురించి నాకు వచ్చినటువంటి ఫోన్లు, వాటి వల్ల కలిగేటువంటి వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మీ ముందుకు అందరికీ కూడా తెలియజేయాలనేటువంటి సంకల్పంతో ఈ వీడియోని చేస్తూ ఉన్నాం. ఆ వీడియోలో ఇది కూడా విద్వేషణానికి సంబంధించినటువంటి వ్యవహారమే. ఈ విద్వేషణ క్రియ అనేటువంటిది ఏ విధంగా జరుగుతూ ఉన్నది, సంసారాలు ఈ యొక్క విద్వేషణ క్రియ వల్ల ఏ విధంగా భ్రష్టు పట్టిపోతున్నాయి అనేటువంటి దానితో ఈ యొక్క క్రియను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. చాలామంది భార్యాభర్తలు వివాహమైనటువంటి కొత్తలో చాలా మనోహరంగా, చాలా సుభిక్షంగా, చాలా అద్భుతంగా సంసారమును ముందుకు జరుగుతూ పోతూ ఉంటారు. కానీ ఉన్నట్టుండి ఒక 3 నెలలకో 6 నెలలకో అకస్మాత్తుగా సంసారంలో వారి యొక్క జీవితములో చాలా రకాలైనటువంటి డిస్టర్బెన్సెస్ కానీ, చాలా రకాలైనటువంటి వ్యవహారాలు కానీ, కొట్లాటలు కానీ అనుకోకుండా అనుమానాస్పదంగా వచ్చి పడుతూ ఉంటాయి. ఇది కారణం ఏమిటి గురువుగారు అని చాలామంది ప్రశ్న అడగడం జరిగింది. మేము బాగా ఉన్నాం ఇంతవరకు, కానీ ఉన్నట్టుండి మా ఇంటిలో ఈ విధమైనటువంటి సమస్యలు జరుగుతూ ఉన్నాయి, మా ఇంటిలో ఈ విధమైన కొట్లాటలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. కారణం ఏమిటి గురువుగారు, ఏమిది విషయం? దీనికి సుస్పష్టంగా తెలియజేసేటువంటి విషయం ఏమనగా, మహోన్నతముగా షట్కర్మముల్లో చేసేటువంటి ఈ క్రియ తంతు ఏదైతే ఉందో, విద్వేషణ క్రియ, భార్యాభర్తల యొక్క జీవితములో ఎవరో ఒకరు, అత్తింటి వారు కానీ, పుట్టింటి వారు కానీ, లేదా ప్రక్కనున్నటువంటి స్నేహితులు కానీ, స్నేహితురాండ్లు కానీ, ఎవరైనా కానీ తాగేటువంటి జలములో కానీ, లేదా తినేటువంటి పదార్థములలో కానీ, లేదా ఇతరమైనటువంటి ద్రవ్యములలో కానీ ఏది మందు పెట్టి ఇవ్వవలసిన అవసరం లేదండి. అర్థం చేసుకోండి ఇక్కడ బాగా. అభిమంత్రితము చేసి, అనగా వాటిని మంత్రముతో సిద్ధి చేసి దానిని అభిమంత్రించడము అని అంటారు. ఆ పదార్థములను ఆ వ్యక్తికి కానీ ఆ స్త్రీకి కానీ ఇచ్చినటువంటి ఎడల వారిరువురి మధ్య ఉన్నటువంటి విభేదనం అనేటువంటిది జరిగి, విద్వేషణం అనేటువంటిది జరిగి, నిరంతరాయము కూడా గృహములో ఒకరిని చూస్తే ఒకరి దగ్గర కూడా లేకోకుండా ఉన్నటువంటి స్థితికి మారిపోతూ ఉంటారు. ఇది భార్యాభర్తల మధ్య చేసేటువంటి తంతు. ఇక విద్వేషణ క్రియలోనే ఇంతకు ముందే చెప్పాను నేను, వైరి జంతువుల యొక్క కొన్ని రకాలైనటువంటి పదార్థములను తీసుకొని వచ్చి స్నేహితులు బాగా ఉన్నప్పుడు వారిద్దరినీ కూడా దూరం చేయడానికి, లేదా మిత్రుత్వమును శత్రుత్వంగా మార్చడానికి, అదే విధముగా ఉద్యోగములు చేసేటువంటి వారిలో పై ఆఫీసర్లను కిందవారు, కింద ఆఫీసర్లను పైవారును సయోధ్యను చెడగొట్టడానికి, రకరకాలైనటువంటి వ్యవహారాలతో ఈ రకమైనటువంటి విద్వేషణ తంతును చేస్తారు. ఈ విద్వేషణ తంతు ఒక్కసారి జరిగిందా, వారిరువురి మధ్య కూడా పచ్చ గడ్డి వేసినా కూడా భగ్గుమని మండుతుందండి. పచ్చ గడ్డి వేసినా భగ్గుమని మండుతుంది. కొంతమంది అంటారు, నిజంగానే పచ్చగడ్డి వేస్తాం గురువుగారు మండుతుందని. అంటే నాయన, ఇది సామెత, నానుడి.
ఈ నానుడి అనేటువంటిది పెద్దలు చెప్పినటువంటి విషయంలో వారిద్దరి మధ్య కూడా అంత తీవ్ర స్థాయిలో, అంత ఉద్రేకముగా, కోపముతో కొట్లాటలు, సమస్యలు జరిగి పక్కకు వైదొలిగిపోతారు. ఇది భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి సమస్య. దీనిని అతి శీఘ్రముగా పరిష్కరించుకోండి. పరిష్కరించుకోని ఎడలా చాలా తీవ్రమైనటువంటి ఫలితాలు, పరిణామాలు జరుగుతాయి. వివాహం అనేటువంటిది బ్రేక్ అయ్యే అవకాశం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ విద్వేషణ క్రియను తొలగించుకోని ఎడల ఆ గృహములో కూడా మీరు ఉండేటువంటి అవకాశము లేకుండా పలాయనము చిత్తగించేటువంటి స్థితికి దిగజారిపోతారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విద్వేషణ క్రియ. ఇలాంటి విద్వేషణ క్రియలతో ఎవరైనా బాధపడేవారు ఉంటే పీఠం నెంబర్ 9490444196 ఈ నెంబర్కు మధ్యాహ్న సమయము 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఫోన్ చేయండి. లేదా వాట్సాప్ నెంబర్ కూడా 9490444196. ఇలా బాధపడేటువంటి వారు ఎవరైనా ఉంటే, భార్యాభర్తల సమస్యలతో భార్యాభర్తలు ఇరువురు కొట్లాడుకునేటువంటి వారు ఎవరైనా ఉంటే వారి ఫోటోలను, వారి పేర్లను, వారి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ ప్లేస్, డేట్ ఆఫ్ టైం ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టండి. చెక్ చేయడం జరుగుతుంది. పీఠానికి గాన రావాల్సినటువంటి ఆవశ్యకత గాన ఉన్న ఎడల రమ్మని చెబుతాము. ఖచ్చితంగా రావాలి. ఫోన్ మాధ్యమము ద్వారా, ఆన్లైన్ మాధ్యమం ద్వారా ఏది కూడా జరగవు. అవన్నీ కూడా శాస్త్ర విరుద్ధమైనటువంటివి. కావున స్వతహాగా రావాలి. వారికి సంప్రాప్తించిన దోషాన్ని చెక్ చేయడం జరుగుతుంది. ఆ చెక్ చేసినటువంటి తరువాత వాటి యొక్క కర్మలను పటాపంచలు చేసి భగవతి యొక్క కరుణా కటాక్షములు వారి మీద ప్రసారింపజేయడం జరుగుతుంది. కనుక వీటన్నిటినీ మనసులో ఉంచుకొని మీ జీవితాలలో వెలుగులు నింపుకుంటారని మనస్ఫూర్తిగా ఆరుతూ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.